చెప్పండి మరి పోలీసు అభ్యర్థులు చాలా మంది దాదాపుగా 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వం వేసింది నోటిఫికేషన్. ఈ ప్రభుత్వంలో ఇంకా నోటిఫికేషన్ రాని పరిస్థితి. సో ఏం చెప్పదలుచుకున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వానికి మీ పట్ల నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారంటే ఏం చెప్తారు? అన్న మేము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దగ్గర దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. నేను కాంగ్రెస్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన 1 వీక్‌లోనే దిల్సుఖ్ నగర్ వచ్చి ప్రిపేర్ అవుతున్నా నేను. కాంగ్రెస్ మీద నమ్మకంతోని, కాంగ్రెస్ వేస్తదన్న భరోసాతోని. మాది జుక్కల్ నియోజకవర్గం మాది. అక్కడ ఒక ఎన్ఆర్ఐ అభ్యర్థి ముక్కు ముఖం ఏమీ తెలీదు, తోట లక్ష్మీకాంతరావు అతని పేరు. అతన్ని మేము ఎన్నుకోవడం జరిగింది. అతని పేరు తెలీదు, ఊరు తెలీదు. ఒక ఎన్ఆర్ఐ, వేరే దేశం నుంచి వచ్చిన ఒక ఎన్ఆర్ఐని మేము ఎంచుకున్నాము. కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలని అందరూ నినాదాలు వచ్చినాయి. మేము అదే భరోసాతోని, అదే నమ్మకంతోని ఒక ఎన్ఆర్ఐని ఎన్నుకున్నాము. అదే నమ్మకంతోని దిల్సుఖ్ నగర్ వచ్చి ప్రిపేర్ అవుతున్నాం. దిల్సుఖ్ నగర్ కానీ, అశోక్ నగర్ కానీ చాలామంది ప్రిపేర్ అవుతున్నాం. మా పేరెంట్స్ ఫోన్ చేసిన ప్రతిసారి అంటారు, ఏమైంది, ఏదాకా వచ్చేది నోటిఫికేషన్, ఎప్పుడు వేస్తారంట, ఏంది. నెల గడిచేసరికి హాస్టల్ ఫీజులు, రూమ్ రెంట్లు, స్టడీ హాల్ ఫీజులు, మెయింటెనెన్స్ ఖర్చులు, ఇవన్నీ మాకు ప్రతి ఒక్క అభ్యర్థికి అనేది ఇబ్బంది అవుతుంది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క అభ్యర్థికి 120 మార్కుల కంటే ఎక్కువనే ఉన్నాయి, కానీ ఒక్క మార్కు కూడా తక్కువ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణ సాయుధ పోరాటంలో మనం ఒక నినాదాన్ని ఇచ్చారు మన వాళ్ళు, దున్నే వాడికే భూమి అన్నారు. అవునా? ఇప్పుడు కష్టపడి చదివిన వాడికే కదా జాబ్ రావాలి, మరి ఎందుకని రావడం లేదు? 120 మార్కులు వచ్చినోడు ఎక్కడ? 50-60 మార్కులు 70 మార్కులు వచ్చినోడు ఎక్కడ? లాస్ట్ టైం నోటిఫికేషన్ అయితే అసలు అది నోటిఫికేషనే కాదు, ప్రిలిమ్స్ కండక్ట్ చేసిరు. 60 మార్కులు, 60 మార్కులలో రిజర్వేషన్స్ అని అవన్నీ మళ్ళీ 10 మార్కులు తగ్గించారు. బీసీ అయితే 50కి వచ్చా, మళ్ళీ ర్యాంక్ క్వశ్చన్స్ అని 14 మార్కులు తగ్గిస్తేవి, మళ్ళీ 36కి వచ్చి మళ్ళీ ఈవెంట్స్కి ముందు జనవరిలో అప్పుడు 7 మార్కులు 9 మార్కులు కలుపుతీవి, మళ్ళీ 7కి వచ్చా 25-30 మార్కుల క్వాలిఫైయింగ్. ప్రిలిమ్స్ 200 మార్కులకి నువ్వు 30% క్వాలిఫైయింగ్ పేపర్ పెట్టకుంటే 25 మార్కులు 30 మార్కులు వచ్చి ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మేము ప్రిలిమ్స్లో 60 మార్కుల కంటే ఎక్కువ తెచ్చుకున్న క్యాండిడేట్స్ మేము. మాకంటే 20 మార్కులు 30 మార్కులు మాకంటే 20 మార్కులు తక్కువ తెచ్చుకొని ఫస్ట్ అటెంప్ట్లోనే క్వాలిఫై కాకుండా నువ్వు మార్కులు క్వశ్చన్స్ మిస్టేక్స్ పడ్డాయి, అవి మిస్టేక్స్ అన్ని మార్కులు యాడ్ అయిన తర్వాత క్వాలిఫై అయ్యి ఈవెంట్స్ కొట్టి ఇప్పుడు వాళ్ళు డ్యూటీలలో ఉన్నారు. మేమేమో ఇంకా దిల్సుఖ్ నగర్లో స్టడీల చుట్టూ దిల్సుఖ్ నగర్లో చెప్పులు అరిగిపోయేలా తిరుగుతున్నాం, కూర్చుంటున్నాం స్టడీలలో. కాంగ్రెస్ కంపల్సరీ నువ్వు దిగి రావాలి. జీవో నంబర్ 46 ఇది అసలు ఏందో తెలీదు మాకు, అసలు రిజల్ట్ వచ్చేంత వరకు అసలు ఏమీ తెలీదు. సరే పోని వదిలేసి, మేము కష్టపడ్డాం. అశోక్ అన్న వాళ్ళు కానీ చాలా పట్నాయక్ అన్న వాళ్ళు అసలు కానీ అందరం కలిసి తిరిగినాం. ఏంది మన స్వేచ్ఛ హక్కు అనేది ఒకటి ఉంటుంది, దాన్ని చేసుకుంటే మొన్ననే రేవంత్ రెడ్డి నువ్వు అన్నారు కదా, మీరు ఏమని అన్నారు, ఉద్యమం చేయడం అనేది ఒక స్వతంత్ర హక్కు అని అన్నారు. కేసులు ఎందుకు ఏడు నుంచి పెడుతున్నారు? మరి కేసులు ఎందుకు పెట్టాలి? జీవితాలు ఎందుకు నాశనం చేయాలి? నువ్వు తెలంగాణ బిడ్డ మీద కేసులు పెడతావా? వివి శ్రీనివాస్ అనే అభ్యర్థి, అతను చైర్మన్, ఆంధ్ర వ్యక్తి. అతని రాష్ట్రంలో మాత్రము ఎలక్షన్ అయింది, మన బోర్డ్ ఎగ్జామ్స్ అనేవి పీస్ఫుల్గా జరుగుతాయి. తెలంగాణ వచ్చేసరికి ఎందుకు ఇన్ని తొక్కిసలాటలు, ఎందుకు ఇన్ని కేసులు? కోట్ల చుట్టూ తిరిగి చెప్పులు అరిగిపోతున్నాయి. చదువులు అర్థం కాదు పేరెంట్స్ నుంచి. వాళ్ళు అందరం రైతుల బిడ్డలమే, కుటుంబాల వేల సంఖ్యలో ఉన్నారు కదా పేరెంట్స్ మీద ఆధారపడే వాళ్ళు. కూలి పని కావచ్చు, ఇక్కడ 5 రూపాయల భోజనం తినకుండా చేసేవాళ్ళు వేల సంఖ్యలో విద్యార్థులు. అవును, అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే. రిచ్ కిడ్స్ ఎవరూ లేరు. రిచ్ కిడ్స్ ఉంటే వాళ్ళు ఇక్కడికి రారు. ఇది ఇంకోటి ఏంటంటే, ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి పోవట్లేదు అంటావన్న. మరి ఇంత ఇబ్బంది పడతా ఉన్న నిరుద్యోగులు, వాళ్ళు గెలిపిస్తేనే వచ్చిన ప్రభుత్వం, ఇది 100% అది అందరికి తెలిసిన విషయమే. సో మరి ఎందుకు మరి నిరుద్యోగుల సమస్యలు తెలియట్లే కావచ్చు ప్రభుత్వానికి? అందరూ అంటారు ఊర్లలో ఏంటంటే గుంపు మేస్త్రి అని రేవంత్ రెడ్డి గారిని. అది నిజమో అబద్ధమో తెలీదు. ఇప్పుడు ఇంకో 2 సంవత్సరాల ఎలక్షన్లో మీరు నెగ్గి ఇంకో 2-3 మంత్స్ అయితే 2 years అవుతుంది. ఇప్పటికీ మీరు కళ్ళు తెరుచుకోకపోతే, నిరుద్యోగుల పైన సానుభూతి చూపించకుంటే, మీరు నిజంగానే గుంపు మేస్త్రి, పక్కోళ్ళు చెప్పిందే నమ్ముతారు, మీకంటూ ఏమి డిసిజన్ ఉండదు అని మేము కూడా నమ్మే పరిస్థితి అనేది వస్తుంది. గతంలో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, జియో 46 రద్దు చేయాలని చెప్పేసి క్యాంపస్లో మీకు మద్దతుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అధికారంలో పదవులు అనుభవిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ ఇప్పుడు స్పందిస్తున్నారు అసలు ఎవరైనా?
వాళ్ళందరూ వాళ్ళ పదవులలో బిజీగా ఉన్నారు. మమ్మల్ని నిరుద్యోగులను ఎక్కడ పట్టించుకుంటారు అన్న చెప్పండి. వాళ్ళ పదవులలో, వాళ్ళ లగ్జరీలలో, వాళ్ళ ఏసీ కార్లలో అక్కడ ఉన్నారు వాళ్ళు. మేము ఎమ్మెల్యే ఆఫీస్కి పోయినా, సెక్రటేరియట్కి పోయినా మాకు కలవడానికి అపాయింట్మెంట్ అనేది దొరకదు. రాజకీయ నాయకులు బర్త్డేలు ఉన్నాయని, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అంటే ఫోటోలు తగిలిచ్చేస్తారు. ఏంటంటే ఇగో చాలా మంది ఇంతకుముందు మేము ఆల్రెడీ మీడియా ముందు చింపేసినాం. చాలా మంది ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరు మాకు సానుభూతి తెలిపిర్రు. మేము మెమోరాండమ్స్ కూడా వాళ్ళకి ఇచ్చాము. మా ఈ ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నాయి, Geo46 ఉంది, ఏజ్ ఉంది, ఇది ఉంది, మీరు రద్దు చేస్తామన్నారు, చెయ్యలేదు, ఇవన్నీ అందరికీ మెమోరాండమ్స్ ఇచ్చాము. వాళ్ళు రెస్పాన్స్ అప్పుడు అయ్యారు ఎలక్షన్కి ముందు. ఇప్పుడు వాళ్ళని కలవాలంటే ఒక పిఎంనో ఒక ప్రెసిడెంట్నో కలవాల్సిన వెయిట్ చేయాల్సిన పరిస్థితి అనేది ఇప్పుడు వచ్చిందన్న మాకు. ఏం చెప్పాలి ఫైనల్గా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి. సో మరి దానికి ముందే నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారా? సో ఏంటి ప్రభుత్వానికి ఏం చెప్పాలి? స్థానిక సంస్థ ఎలక్షన్స్ అనేవి వస్తున్నాయి. మీరు కంపల్సరీ ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలి. ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు, అది ఇంప్లిమెంటేషన్లోకి రావాలి. ఇదే మా ప్రధాన డిమాండ్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది నువ్వు సంవత్సరంలో 2 సంవత్సరాల్లో సంవత్సరంలో క్లియర్ చేస్తానంటే అవ్వదు. నువ్వు ప్రిలిమ్స్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టి ఈవెంట్స్ ఇచ్చి గ్రౌండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మెయిన్స్కి టైం ఇచ్చి ఇదంతా ట్రైనింగ్ అయిపోయి ఇదంతా అవ్వాలంటే మినిమం 2 years 2.5 years పడుతుంది. సో కావున మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఒక 20,000 పోస్టులు కానిస్టేబుల్, ఒక 1,000-1,500 పోస్టులు ఎస్ఐలు మీరు రిలీజ్ చేస్తే మేము కూడా ప్రశాంతంగా చదువుకుంటాం. ఇది మా డిమాండ్, ప్రధాన డిమాండ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.